జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేశాము, ప్రజల డబ్బులు తీసుకొచ్చి ప్రజలకే పంచాము. ఆయన కూడా దళిత బంధు పంచాడు 10 లక్షల అకౌంట్లో. ఇంకా నీకంటే ఇంకా ఆయన చాలా బెటరు. ఈ 125 అడుగుల విగ్రహాలు ప్రజల మనసుల్లో ఏ విధమైనటువంటి భావాన్ని చెయ్యవు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి పేరు పెట్టినప్పుడు కొన్ని వేల మంది యువకులు అదర్ దాన్ దళిత్ రోడ్ల మీదకి వచ్చి అంబేద్కర్ పేరుని కోనసీమ జిల్లాకి ఎలా పెడతారు అని మారణహోమం సృష్టిస్తే, షాపులు పగలగొట్టి, ఇళ్లల్లో బస్సులు తగలబెట్టి, షాపులు తగలబెట్టి, మీ మంత్రులు మీరే తగలబెట్టుకొని మారణహోమం సృష్టిస్తే వేల మంది మీద కేసులు కట్టి, ఆ కేసులన్నిటిలో కూడా 60 రోజులు, 70 రోజులు, 90 రోజులు యువకులందరినీ జైల్లో పెట్టి, ఈరోజు నీ రాజకీయాల కోసం ఆ యువకుల మీద అందరి మీద కేసులు అన్నీ విత్డ్రా చేస్తూ జీవో ఇస్తే, జీవో ఇచ్చి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెడితే, ఆ పేరు వల్ల అసలు అంబేద్కర్ ఎవడు, అంబేద్కర్ పేరు ఎట్లా పెడతారు, అసలు అంబేద్కర్ ఎవడు పేరుని ఇక్కడ పెడతారు, అసలు అంబేద్కర్కి ఆ స్థాయి లేదు అని వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి మారణహోమం సృష్టిస్తే, ఆ మారణహోమం సృష్టించినటువంటి వ్యక్తులను శిక్షించకుండా, చట్ట ప్రకారం వాళ్ళ మీద విచారణ జరపకుండా రాత్రికి రాత్రి కేసులు మొత్తం ఎత్తేసి, ఆ ఒక పర్టికులర్ సామాజిక వర్గం యొక్క ఓట్ల కోసం చూసేటువంటి నీవు అంబేద్కర్ని గౌరవించినట్ట, అంబేద్కర్ ఆశయాలను గౌరవించినట్ట. అంబేద్కర్ చెప్పాడా, నా పేరు పెట్టిన వాళ్ళందరూ వచ్చి రోడ్డు మీదకి వచ్చి అంబేద్కర్ని అవమానిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న 1,50,00,000 మంది మనోభావాలను దెబ్బతీసి, 1,50,00,000గా ఉన్నటువంటి దళిత ఓటర్ల మనోభావాలు గౌరవించి ఈరోజు కేసులు మొత్తం ఎత్తేసి, వేలాది కేసులు, ప్రాసిక్యూషన్ కేసులు క్లోజ్ చేసి అంబేద్కర్ని అవమానించిన వ్యక్తులకి సన్మానం చేస్తుంటే, ఈ రాష్ట్రంలో ఒక దళిత బిడ్డ మాట్లాడటంలా, ఒక దళిత నాయకుడు మాట్లాడటంలా, ఒక దళిత ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడటంలా, ఈ రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల్లో ఉన్నటువంటి ఒక్క అంబేద్కర్వాది మాట్లాడటంలా, ఇది అంబేద్కరిజం అంటారా సార్?